ఒక రైతు దగ్గర ఒక కోడిపుంజు కుక్క ఉండేవి. కుక్క ఇంటికి కాపలా కాయడమే కాకుండా కోడిపుంజును ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది. ఒకసారి కోడిపుంజు ఒంటరిగా గింజలు తింటూ ఉంటే ఒక దొంగపిల్లి కోడిపుంజు దగ్గరకు వెళ్ళింది. నీకు సరిగ్గా తిండి పెట్టడం లేదు, నిన్ను బాగా చూసుకోవడం లేదు అని పిల్లి మాయమాటలు చెప్పింది. ఆ మాటలతో కోడిపుంజు ఆలోచనలో పడింది. నిజంగా అలా చేస్తున్నారా అని అనుకుంది. నా వెంబడిరా, నీకన్ని విషయాలు చెబుతాను అని చెప్పి కోడిపుంజును ఎవరూ లేని చోటుకు తీసుకుపోయింది. ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావ్ అని కోడిపుంజు అడిగింది. నిన్ను తినడానికి తీసుకొచ్చాను. ఎవరు పిలిస్తే వారి వెంట వెళ్ళిపోతావా? నీకు అస్సలు తెలివిలేదు అని కోడిపుంజు మీదకు దూకబోయింది. అంతలో ఓయ్ పిల్లి, అక్కడే ఆగు అని అక్కడికి కుక్క అరుస్తూ వచ్చింది. పిల్లక్కడ్నుండి పారిపోయింది. ఎప్పుడూ అపరిచితుల మాటలు నమ్మొద్దు అని కుక్క చెప్పింది. తీయని మాటలు చెప్పేవాళ్లందరూ మంచివాళ్లు కారు అని కోడిపుంజు తన తప్పు తెలుసుకుంది.